కీర్తన 13వ వచనం చూద్దామండి. 132వ కీర్తన. యెహోవా సియోను సంచలనం గట్టిగా, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చాలు. ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యేసు ప్రభువు వారు సియోనును నివాసంగా కోరుకొని ఉన్నారు. సియోను అనేది దేవుని పట్టణం, పరిశుద్ధ పట్టణం, దేవుడు నివసించే స్థలం. అది దేవుని పట్టణాన్ని, దేవుని స్థలాన్ని ఆయన ఎవరంటే, నేను సియోనును ఏర్పరచుకున్నాను, సియోను నివాస స్థలంగా, నేను నివసించే స్థలంలో ఉండులాగా నేను దానిని కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకు కోరుకున్నావయ్యా? సియోను కోరుకోవలసిన అవసరంతో నీకేంటయ్యా అని ప్రభువు వారు అడిగితే వాక్యం అంటే, ఆయన దానిలో నివసించాలి, నివాసం ఉండాలి, దాంట్లో జీవించాలి, నేను దాని మధ్య ఉండాలి నేను అని చెప్తుంటా. ఎందుకు దాని మధ్య ఉండాలి నేను? సియోనులోనే ఎందుకు ఉంటానుకున్నావయ్యా? దాని మధ్యలో ఉండాలని తీర్మానం చేసుకుని దాన్ని ఎందుకు కొనుక్కున్నావయ్యా అంటే, దేవుడు చెప్పాడు, నేను దాన్ని బాగు చేయుటకు. అది పాడైపోయిందయ్యా, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి, నేను దాని మధ్యలో ఉండటానికి దాన్ని కొనుక్కుంటున్నాను. నేను సియోను నాకు కావాలి, సియోను నాది. నా సియోను ఏమైపోయిందంటే అది పాడైపోయాను. ప్రారంభంలో సియోను శ్రేష్టముగా ఉండేను, దివ్యకరంగా ఉండేను, పరిశుద్ధముగా ఉండేను, దేవుడితో లాగా ఉండేను, దేవుడితో కలిసి ఉండేను. కానీ ఇప్పుడు అది పాడైపోయింది. ప్రారంభం మొదటది పరిశుద్ధమే, పవిత్రమే, మంచిదే, పాపం లేనిదే. ఇప్పుడు పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంటే దానిలోనికి పాపము ప్రవేశించింది. పాపం ప్రవేశించగానే అది పాడైపోయింది, నష్టమైపోయింది, దివ్యకరణ లేకుండా పోయింది, అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది. కనుక దేవుడు దానిని దూరపరచాలన్నాడు. ఏది పాడైపోయిందంటే నేనే దాన్ని పాడు చేశాను. అది పాడైపోవడం కారణం ఏంటయ్యా? ఎందుకు సియోను పాడైపోయింది అంటే, సియోనులోకి పాపం ప్రవేశించింది, సియోనులోకి తిరుగుబాటు ప్రవేశించింది, సియోనులోకి దేవుడి మాట వినబడనిదిగా ఉంది, సియోనులోకి నష్టత్వం సంభవించింది. అందుకని ఇవన్నీ దానిలో జరుగుతున్నందు వల్ల దాన్ని నేను తిరస్కరించాను. దాన్ని నేను తిరస్కరించేసి శత్రువు చేత అప్పగించాను. శత్రువు వచ్చి 2 సార్లు దాని మీద దాడి చేసి దాన్ని ఏమి మిగిల్చుకోకుండా, దాని మధ్యలో దానిలో ఏది లేకుండా మొత్తం కొలగొట్టేసుకుని దోచుకొని ఏమి లేకుండా నిర్మానుష్యంగా చేశాడయ్యా. అలా చేయడానికి నేనే అనుమతించాను. నా పట్టణము నా ఇష్టమైనది, నా పట్టణము నా దేశము, నేను నివసించే స్థలం అది. కానీ దాని ఏమైపోయిందంటే పాడైపోయింది. పాడవడానికి కారణమయ్యా వారి ప్రవర్తన, పాడవడానికి కారణమయ్యా వారి పాపం. పాడైపోవడానికి కారణం ఏంటంటే వారి సరి కార్యాలు, వారి కార్యాలు బట్టి నేనే దాన్ని శత్రువు చేత చెప్పేసి ఏమీ లేకుండా నిర్మానుష్యంగా చేశా. గమనించగలిగిన పిల్లలు, యేసు ప్రభువు వారు నీతో ఉండాలని, నీ కలిగి ఉండాలని, నీ మధ్య ఉండాలని
ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీతో కలిసి జీవించాలి. యేసు ప్రభువు వారు ఆనాడు సియోనును ఎలా కోరుకున్నాడో నిన్ను కూడా యేసయ్య తన కోసము కోరుకుంటూనే ఉన్నాడు. కోరుకున్నాడు కానీ ఆయన చిరిలో నివాసం ఉండటానికి ఎందుకయ్యా ఈ పార్టీని కోరుకున్నావయ్యా, ఎందుకయ్యా ఈ మనిషిని కోరుకున్నావా అంటే పాడైపోయిన ఈ సంఘాన్ని, పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ బతుకును బాగు చేయడానికి నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా. సియోను కోరుకున్నాను, సియోను లాగా నిన్ను కూడా కోరుకుంటున్నావు. మరి ప్రశ్న వేస్తే ఎందుకు సియోను పాడవడం కారణం ఏంటయ్యే అని చెప్తే దేవుడు చెప్పాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం చూడు 6 దాకా. జెఫన్యా తొందరగా స్వస్థగా చదవాలి. నాగేశ్వరం సియోను నివాసులారా ఉత్సాహధ్వనిచేయుడి. సియోను నివాసులారా, ఈ వాక్యం ముఖంలో చదవాలి కాదు. అదేంటే సియోను వారికి భ్రష్టత్వం సంభవించింది, సియోను వారికి భ్రష్టత్వం ప్రవేశించింది. ఎందుకయ్యా అంటే అందులో యాజకులు ఉన్నారు, దానిలో ప్రధానులు ఉన్నారు, దానిలో గొప్పవారు ఉన్నారు, దానిలో ప్రవక్తలు ఉన్నారు, దానిలో యాజకులు ఉన్నారు, దానిలో విశ్వాసులు ఉన్నారు, దానిలో పరిశుద్ధులు ఉన్నారు. కానీ ఇంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుడితో ఉన్నాము, దేవుని కలిగి ఉన్నాము. అందులో ఉన్న వారందరూ కేవలం పనిచేస్తున్నారు. సియోను నివాసులారా, 3వ అధ్యాయంలో వచ్చింది. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయుచు గర్జన చేయించు. సింహములు దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు. ప్రజలు నువ్వు స్వస్థ ముందు చెప్పాను స్వస్థదామని. దాని మధ్య అధిపతులు గర్జన చేయుచు. దాని అధిపతులు గర్జన చేయించు. సింహములు దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు. ఏంటంట? రాత్రి అందు తిరుగులాడుతూ ఉన్నారు. తెల్లవారు వరకు ఎడలో ఏమీయూ మిగలకుండా భక్షించుతూ తోడేళ్ళు దాని ప్రవక్తలు దానిలో ఉన్నటువంటి అందరూ దేవునికి ఇష్టమైనవి చేస్తున్నారు. అందులో ఎవరున్నారంటే ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరూ న్యాయం తప్పివి, అన్యాయంగా ఉండేవి, అన్యాయంగా ఇస్తూ ఉండేవి, దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఉండేవి. ఎవరయ్యా వీళ్ళు? సియోను ప్రజలయ్యా, నా ప్రజలే, నా జనమే, సియోను వారే. ఆ సియోను పాడైపోయిందయ్యా. ఎందుకు పాడైపోయిందంటే పాడైపోయిన కారణం అంటే దానిలో మధ్యలో ఉన్న ప్రజలందరూ ప్రవక్తలే కానీ, యాజకులే కానీ, సువార్తికులే కానీ, భక్తులే కానీ, ప్రార్థన పరులే కానీ ఎవరైనా సరే అందరూ భ్రష్టులైపోయి న్యాయం జరిగించకుండా అన్యాయంగా జీవిస్తూ దేవుడి చిత్తానికి లోపడకుండా, వాక్యానికి లోపడకుండా, వాక్యమే లేకుండా, వాక్యాల సజీవితాలు లేకుండా శుద్ధీకరణ అయిన యేసు క్రీస్తు ప్రభువు వారికి విరోధంగా వారు జీవిస్తున్నారు. లెక్క లేకుండా, అనగా దేవుడు అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే లెక్క లేకుండా వాళ్ళు ఎవరంటే మాకంత వచ్చయ్యా, మాకంత తెలుసయ్యా, మేము గొప్పవారమయ్యా, విద్యావంతులమయ్యా, మేము దర్శనముల వారమయ్యా, అందరము సియోనులో నివసిస్తున్న వారమని నిర్ణయించుతూ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తుంటే దేవుడు అందరి మీదకి నెబుకద్నెజరు రాజుని ప్రేరేపించను. రాజా నెబుకద్నెజరు సియోనుకి వెళ్ళయ్యా, దాన్ని దొరికి చేయ,
నేను వారిని చేత అప్పచెప్తున్నానయ్యా అని చెప్పాడు. చెప్తే ఆయన 2 సార్లు సియోను మీద దండెత్తి యెరూషలేము దండెత్తి మొత్తాన్ని కొలగొట్టేసి మొత్తాన్ని ఏమీ లేని రోజుకెళ్ళిపోయాడు. ఎవరు చేసిన పని అంటే చేశాడు నేనే. ఆలోచన నేను అన్ని జనులను వారి కోటలు పాడు చేశాను. నేను ఎవరు సంచరించకుండా వారి వీపులను మొత్తాన్ని పాడు చేశాను. ఎందుకు ఎవరు చేశాడ? నేనే వారిని, వారి పట్టణాన్ని, వారి వీధులను, వారి ప్రజలను నేనే పాడు చేశా, పట్టుకొట్టేశా. ఎలా అంటే నేలమట్టం చేసేసావు, ఏం లేకుండా చేసావు, అది పాడైపోయింది. ఎవరు పాడు చేశారంటే నేనే. చదువు జనము లేకుండా అందులో ఆ పట్టణంలో ఎవరు కాపురం ఉండకుండా వారి పట్టణాన్ని, ఆ పట్టణాన్ని లయపరచుకోవడం నేనే లయపరిచేసా, పాడు చేసేసా, పట్టణం చేసేసా, జనమే లేకుండా చేసా. ఎందుకయ్యా సియోన్ని అలా చేసావయ్యా? ఎందుకయ్యా యెరూషలేముని అలా శిక్షించావయ్యా? ఎందుకయ్యా సియోనులో జనమే లేకుండా, సియోను జనమే లేకుండా, ప్రజలు లేకుండా మొత్తాన్ని నేలమట్టం చేసావయ్యా? కారణం ఏంటయ్యా అంటే అని చెప్పాడు. అందరూ భ్రష్టులైపోయారు. సియోనులోని పాపం ప్రవేశించింది. దుర్మార్గ ప్రవర్తన ప్రారంభించారు. వారందరూ బుద్ధి రావాలని నేనే వారందరినీ కొల్లగొట్టి నేర్పదిని రాజ్యాన్ని అప్పచెప్పి 70 సంవత్సరాలు శిక్షలో ఉన్నట్టు చేశానయ్యా. నేనే చేశా అని దేవుడు మాట్లాడు. దేవుడు అడిగారు. అడిగితే అయ్యా ఎందుకయ్యా వాటికి శిక్ష అంటే మీరు చేస్తున్న మాటలు, మీరు చేసిన పాపము, మీరు చేసిన అవిద్యతో అక్కడ జీవితాలు బట్టి మీరు అందరూ దేవుడి భయం లేకుండా జీవిస్తున్నారు బట్టి నేనే స్వయంగా మీ అందరూ నేను కొల్లగొట్టి దోపిడీ చేసేసాను అని చెప్పి మాట్లాడుతూ చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 14 చదువుతాం. జకర్యా 7:14. మరియు వారు ఎరగని జనులలో నేను వారిని చెడగొట్టను. వారందరూ దేశాన్ని విడిచిపెట్టి అందులో ఎవరు సంచరించకుండా, అది ఎందుకని ఆ దేశ సియోను ఎవరు ఉన్నారా? సియోను ఎవరు లేరు. ఏమైంది? అందరూ బబులోను దేశంలోకి చెదరగొట్టబడను, దోచుకోబడను, వెళ్ళిపోయాను. యెరూషలేము జనం లేకుండా పోయాను. సియోను జనమే సంచరించకుండా అది పాడైపోయిన స్థలముగా ఉండేను. ఎడారి ప్రాంతం కూడా సస్యశ్యామలముగా దీనులకరంగా మేలుకరంగా వర్ధిల్లే సియోను పట్టణము ఏమిటంటే జనమే లేకుండా, సంచరించేవాడు లేకుండా, పాట పాడేవాడు లేకుండా, ప్రార్థన చేసేవాడు లేకుండా అది నిర్మానుషమైపోయిందయ్యా, పాడైపోయిందయ్యా. నేనే పాడు చేశా. కాబట్టి వారు నాకు వ్యతిరేకంగా జీవించారు, నాకు వేరుగా జీవించారు, నాకు అనుకూలం జీవించలేదు, ఆచార సమూహంగా జీవించారు. నేను చూశాను, చాలా కాలం చూశాను. నాలోకి వచ్చి నాలాగా ఉంటారేమో, నాలా జీవిస్తారేమో, నాకు లోపడతారేమో, ఇష్టానుసారమైన జీవితాన్ని, నాకు ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తారేమో అని ఎంతగానో ఎదురు చూశాను. కానీ వారు దుర్మార్గంగా పాపానికి బానిసైపోయి పాపంలో బతుకుతున్నట్టు వల్ల నేను వారిని శత్రువు చేతికి 70 సంవత్సరాలు అప్పచెప్పానయ్యా. ఆడికి వెళ్ళాక ఏం చేయాలి అర్థం కాక దిక్కులేని వారుగా ఉంటున్నారు, సహాయపడే వాళ్ళు ఉంటున్నారు, ఏడవడం ప్రారంభించారు. నేను వారు వేరుకుంటున్నాను,
మరి మరెంటున్నాను, రోదన చేస్తున్నాను, అయ్యా ఏ పాపం చేసావయ్యా క్షమించయ్యా, పాపం చేసావయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా అంటున్నారు. అయితే యేసు చెప్పాడు, వారిలో మాట్లాడయ్యా. మాట చూద్దాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11 చూద్దాం. యెషయా 6:11. సేపు అమ్మాయి, ప్రభువా ఎన్నా అయ్యా ఆ పట్టణమంతా నిర్మానుష్యముగా ఎంతకాలం అయ్యా, ఆ పట్టణమంతా ఎన్నాళ్ళు ఎంతకాలం అయ్యా, ఎన్నాళ్ళయ్యా అడుగుగా ఆయన నివాసము లేక దేశం కొద్దిగా విడైపోయేంత వరకు అది అలాగే ఉందయ్యా. ఎందుకంటే వచ్చమురుడు వెళ్ళలేదు, హృదయుడిని గ్రహించలేదు, నోరుని మాట్లాడలేదు, స్వచ్ఛమైన జీవితాన్ని దాని ఖర్చులంటే యెరూషలేములో ప్రజలు స్వచ్ఛమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోయి. ఈనాడు ఆనాడు యెరూషలేములో ఎలా ఉంటారో, సియోను ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అలాగే లోకంలో క్రైస్తవులు స్వచ్ఛత లేక, స్వచ్ఛమైన భక్తి లేక, ఆచార సంబంధంగా లోకాన్ని నమ్ముకొని, మనుషుల్ని నమ్ముకొని ఆధారపడిపోయి యేసుక్రీస్తు ప్రభుని పక్కన పోసేస్తే ఆయన నీ పట్టణాన్ని ఖాళీ చేశారు. ఆయన ఆ పట్టణాన్ని ఖాళీ చేశారు. మనుషులు లేకుండా ఎప్పుడాకయ్యా ఆ పట్టణం నిర్మాషుందంటే ఆ పట్టణంలో ఎవరు మిగలకూడదయ్యా, ఎవరు లేకుండా నిర్మాషంగా ఉండాలయ్యా, నిర్మాషం ఉంటారయ్యా వాళ్ళు. ఎప్పుడు దాకా అంటే అంత శూన్యం అయిపోవాలయ్యా. అంటే దీని అర్థం ఏంటంటే చెప్పిన బైబిల్లో ఒక వ్యక్తి లేక కుటుంబం దేవుడికి అయిష్టంగా జీవిస్తే ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ దేశాన్ని చెల్లగొట్టేస్తాను నేను, చల్లాచలు చేసేస్తాను నేను అనుకోవచ్చు. నాకేంటి విశ్వాసులు కాదా, ప్రార్థనపరాలు కాదా, భక్తులు కాదా, క్రైస్తవులు కాదంటే నీ క్రైస్తవ్యము, నీ భక్తి అనేది యేసుక్రీస్తుకి హేళనగా ఉండేను, అసహ్యంగా ఉండేను, ప్రస్తత్వం కలిగి ఉండేను. అందుకని ఆయన అడుగు చేసుకుని ఆయనే శిక్ష విధించను, ఆయన శిక్షించాడు రాయబడి ఉంది. అందుకని అలా శిక్షించబడి సియోను 70 సంవత్సరాలు ఖాళీగా, ఎండిన భూమిగా, ఎడారి భూమిగా, వాడిపోయిన చెట్టులాగా, వాడిపోయిన వృక్షంలాగా ఎండిపోయి దిక్కు లేకుండా ఏడిపోయి మొత్తం రాగిపోయినప్పుడు అది వడపెట్టడం ప్రారంభించింది. ఏమన్నంటే, అయ్యా నేను తిరుగుబాటు చేసిన మాట వాస్తవమే, నాలో పాపం ప్రవేశించిన మాట వాస్తవమే, నా పాపమే నిన్ను నన్ను వేరు చేస్తా ఉందయ్యా, నా అంతరంగంలో అహంకారం ఉందయ్యా, నా అహంకార జీవితమే నీ దగ్గరకు వచ్చి నీతో సమాధానకరంగా ఉండకుండా చేసిందయ్యా, క్షమించని అక్కడ బబులోను ఏడుస్తూ ఉంటే అప్పుడు మాట్లాడాడు. ఏమంటే, నేను సియోనుని మరలా కోరుకుంటున్నానయ్యా, నేను సియోను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు విశ్రమ స్థానంగా ఉండాలి. సియోను అనుకుంటున్నాను నేను, సియోను కోరుకుంటున్నాను నేను, ఆ సియోను నేను నివసించే స్థలంగా ఉండాలి. ఎందుకంటే పాడైపోయింది, పాడైపోయిన దాన్ని బాగు చేయాలి, బాగు చేస్తాను నేను. పాడైపోయిన సియోనుని మరలా బాగు చేసి పవిత్ర స్థలం కట్టి ఎక్కడ పాడైందో, ఏది పాడైందో అవన్నీ మరలా తిరిగి నిర్మాణం చేస్తానయ్యా. కట్టుకోవడానికి, అందరి పట్ల గొప్ప కార్యం చేయడానికి నేను మన మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. నీ జీవితంలో అన్ని కోల్పోయావు, కోల్పోయాక పిల్లలు మనకి నేను దేవుడికి ఎదుర్కొంటాను, నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది అనుకో. మనం అన్ని కోల్పోయాను నేను, అన్ని కోల్పోతున్నాను నేను, దేవుడు సహాయం పోయింది, సత్యసాయి లేదు నాకు, అన్ని కోల్పోతున్నాను నేను. ఈ కోల్పోవడం కాదంటే నా దేవుడే నన్ను తోసేస్తున్నాడు, నా దేవుడే కుటుంబంలో నెమ్మది
దానికి దానిని ఎన్నుకుని కోరుకుని ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నేను దాన్ని బాగు చేయాలయ్యా. అది పాడైపోయింది, పతనమైపోయింది, ఎండిపోయింది, ఎండిన భూమిగా మారిపోయింది, ఎండిన వృక్షంగా మారిపోయింది. అది మరలా చిగురించాలి, కొత్త జీపు రావడానికి, ఆ సీఎం మనలో మొదటిసారి రావడానికి నేను వస్తేనే, ఎన్నుకుంటేనే, నేను వచ్చి దాన్ని నివాసం చేస్తూ ఉంటేనే అది మొదటిలోకి వచ్చింది. అందుకని నేను సీఎంను కోరుకున్నాడు అన్నాడు. ఇప్పుడు నాకు ప్రశ్న, నిన్ను నేసరి కోరుకుంటున్నాను. నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీ ఇంట్లో ఉండాలని, నేను దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచాలి కోరుకుంటాడు. ఎందుకు కోరుకున్నావా అంటే యేసయ్య అంటాడు, మరి అందరూ పాపంలో పతనమైపోయారయ్యా. పతనమైపోయిన మానవుడిని, పతనమైపోయిన మనుషుడిని నేను తిరిగి పరిపూర్ణ చేయాలనుకుంటాడయ్యా. పరిపూర్ణ ఎలా చేస్తానంటే నేను వచ్చి వారి మధ్యలో నివాసం చేస్తేనే, నేను వారితో ఉంటేనే, వారు నేను కలిసి ఉంటేనే, నేను వారు నేను వారి మధ్యలో ఉంటే ఈ ప్రస్తుతమైన మానవ చూపండి పరిపూర్ణంగా మార్చబడతాయి అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారండి. రాత్రి కాలంలో యేసు చెప్పేదంటే, నేను ఎందుకయ్యా సీయోను కోరుకున్నామంటే ఒకటి, మీరు దానికి బాగు చేద్దామని అన్నాడు. రెండోది, ఎందుకయ్యా సీయోను కోరుకున్నామంటే దాన్ని నేను ఆదరించాలని. ఆధారం లేదు, అంటే లేదు, సహాయం చేసేవారు లేరు, సహాయకర్తలు కోల్పోయాను, సహాయం చేసే నేనే, సహాయము చేసే దేవుడు అక్కడ నేనే వారికి విరోధమైపోయాను. ఇప్పుడు ఎందుకంటే ఆధారమే లేదు, ఆధారమే లేదు, అండ లేదు, ఉందయ్యా. అందుకని నేను దాన్ని ఆదరించాలనుకుంటాడయ్యా. ఆధారం లేకపోయిందని దేవో సహాయం చేయయ్యో, కాపాడయ్యో, దీవించయ్యో, ఆదరించయ్యో, ఈ ఆధారం కావాలయ్యో అని ఏడుస్తుందయ్యా. అందుకని నేను సీయోను కోరుకున్నానయ్యా. ఎందుకంటే ఒకటేమో విడిపించాలి, రెండు చెప్పిన నేను దాన్ని ఆదరించాలి, ఆదుకుంటాను. ఏదైతే ఆధారమే లేక, అండ లేక, సహాయం లేక, సరి లేక, కోల్పోయి అన్ని కోల్పోయి పక్కచిపోయిందో దాన్ని నేను ఆదరిస్తాను, దాన్ని ఆదుకుంటాను. నేను ఆదుకొని మరలా దానికి పరిపూర్ణ సౌందర్యము కలుగు చేయడానికి నేను సీయోను కోరుకున్నానయ్యా. 51 యెషయా గ్రంథం 51:3 చదువుతాం. యెషయా 51:3. యెహోవా సీయోను ఆదరించుచున్నాడు, యెహోవా సీయోను ఆదరించుచున్నాడు, సీయోనును ఆదరించుచున్నాడు. ఆదరించుండేది గమనించాలి. ఎందుకయ్యా? దాని పాడై ఎందుకయ్యా నువ్వు సీయోను కోరుకున్నావయ్యా? అది భస్మైపోయింది కదా, అది పాడైపోయింది కదా, అది హేయమైంది కదా, అది తిరుగుబాటు చేస్తుంది కదా, అది శత్రురాలు చెప్పాను కదా. ఎందుకయ్యా అంటే ఆయన చెప్పాడు, అది దుఃఖిస్తా ఉందయ్యా, అది పాడైపోయిందయ్యా. కాబట్టి పాడైపోయి ఏడుస్తూ ఉందయ్యా. కాబట్టి వారి మొర పశ్చాత్తాపాన్ని నేను విన్నాను. కాబట్టి నేను సీయోనును ఆదరిస్తున్నానయ్యా. ఆదరణ కమ్మదానికి ఆధారం కోల్పోయి ఆధారం లేదు అని అది చేశాడు. ఏ దేవుడైతే దాన్ని ఆధారం చేశాడో ఆ దేవుడే నీవు అన్నాడు, నేను దాన్ని కోరుకున్నాను, దానికి ఆధారంగా ఉంటాను, దాన్ని ఆదరిస్తాను నేను. ఎందుకని అలా స్పష్టమైతే చేశాడు? వారు పశ్చాత్తపడ్డారయ్యో, పశ్చాత్తపడ్డారు, మనసు మార్చుకున్నారు, నా దేవుడే గొప్ప అన్నారు అనుకుని నా విషయమై మాకు రోజు నడుస్తున్నాయా. యేసయ్యా నువ్వు లేకపోతే, నీ సహాయం లేకపోతే, నీ దీవులు లేకపోతే బతకలేవయ్యా. నీకు వేరే ఉండదు, అదే కష్టాలు అనిపిస్తున్నావయ్యా, క్షమించయ్యాలి. వారి ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన మూలుగులు నేను విన్నానయ్యా. అందుకని సీయోనుని కోరుకుంటున్నాను, నేను దానికి నివాసం ఉంటాను, నేను నాకు నివాసంగా చేస్తాను. నేను ఎలాగైతే ఎందుకంటే ఒకటేమో అది పాడైపోయిన దాన్ని బాగు చేస్తానయ్యా. రెండో
లేకపోయినా నేను దాన్ని ఆదరించగలను, ఆదరిస్తాను. నేను ఎవరు లేదనుకుంటున్నప్పుడు నాకు ఎందుకే లేదయ్యో, ఆధారం లేదయ్యో, ఆదరించడం లేదయ్యో, సహాయం లేదయ్యో, నా స్థితి అని ఏడుస్తుంటే యేసన్నాడు, నేను సియోను కోరుకున్నానయ్యా. ఎందుకు కోరుకున్నావంటే దానిని ఆదరించాలి, నేను కాపాడాలి, నేను బాగు చేయాలి, నేను బాగు చేస్తాను, నేను చేయడానికి నేను దాని మధ్యలో నివాసం ఉంటున్నాను. ఇచ్చి రాత్రి కాలంలో నీ జీవితాన్ని కోల్పోయి ఉంటే, అండ లేక ఆధారం లేక ఉంటే యేసన్నాడు, నేను నిన్ను కోరుకున్నాను. ఎందుకంటే నీకు ఆధారంగా ఉండి నిన్ను ఆదరించాలి. దుఃఖంలో, కష్టాల్లో, బాధల్లో నువ్వు ఉండి కలిగిపోతుంటే నీకు ఆదరణ కలిగించి నేను ఆదుకొని నువ్వు ఉన్నాను, నేను దేవుడు నేను అని చెప్పి ఇలా నాతో ఉంటే, నాతోనే ఉంటే, నన్ను కలిగి ఉంటే, నిశ్చయంగా యేసు క్రీస్తు ప్రభుని నిశ్చయంగా సేవిస్తే ఎప్పుడు నేను నిన్ను ఆదరిస్తూనే ఉంటాను అని చెప్పడానికి యేసు ప్రభుల వారు ఆ స్థలం అన్నాడు, నేను సియోనుని కోరుకున్నానయ్యా. నా నివాసానికి విశ్వస్థానంగా నేను కోరుకున్నాను. ఎందుకు కోరుకున్నావు అంటే అది పాడైపోయిందని బాగు చేయాలని, నువ్వు పాడైపోయింది బాగు చేయాలని. రెండోది ఆదరించాలి. ఆధారం లేకున్నారు, ఆధారం లేదని జీవితంలో మనుషులు ఏ మనుషుడికి ఆధారం కాదు. లోకమంతా మనుషుడికి ఆధారపడిపోయింది. లోకమంతా మనిషికి ఆధారపడింది. ప్రతి మనిషికి ఆధారం ఎవరంటే యేసు ప్రభువు వారు. ప్రతి మనిషికి ఆధారం, ఆదరించేది ఎవరంటే యేసు ప్రభువు వారు. కానీ లోకమంతా మనుషులనే దేవుడిగా ఉంది, మనుషులు దేవుడిగా పూజిస్తుంది, మనుషుల మీద ఆధారపడిపోయింది, మనుషులకు ఆధారం కలుగుతుంది, మనుషులతోనే జీవితాలు గడుపుతూ ఉంది. యేసు అన్నాడు, నేను నీకు ఆదరించడానికి వచ్చాను, నేను నిన్ను కోరుకుంటున్నాను నేను అని చెప్పాడు యేసయ్య. కాబట్టి రాత్రికాలం వేసుకున్న మాటలు వెళ్తే ఒకటేమో బాగు చేయాలని, రెండోదేమో ఆదరించాలని. యేసు ప్రభు వారు ఎవరిని ఆదరిస్తే, ఎవరినైనా ఆదుకుంటే వారు అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉంటారట. యేసు ప్రభు వారు ఎవరి కష్టాల నుండి ఆదుకుంటే వారికి తిరిగి మొదటి వైభవాన్ని, అనగా మొదటి స్థితి, మొదటి ప్రేమ, మొదటి ప్రార్థన, మొదటి భక్తిని దేవునికి ఇచ్చి నేను జీవితాల్లో గొప్ప కార్యం చేస్తానని యేసు ప్రభువు వారు వాగ్దానం చేస్తున్నాడు. కనుక యేసు ప్రభు వారిని కాదనంత ఆదుకులు ఎవరైతే ఎవరు లేదండి, యేసు ప్రభువే ఆదుకునేవాడు అని చేశాడు. నేను సియోనుని ఆదుకుంటున్నానయ్యా. ఆదుకుంటానికి ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఏమేమి డ్యామేజ్ అయిందో, ఏమేమి పాడైపోయిందో, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉందో అన్ని నేను తీసివేసి సరిచేసి ఆదుకొని వారికి కావలసిన సకలమైన దీవునిచ్చి దాన్ని గొప్ప చేస్తానని చెప్పి నా దేవుడు సియోను విషయంలో మాట్లాడుతున్నాడు. అంటే దీవులు కావాలి మనకి. నిన్ను ఆదరించేవాడు లేడు లోకంలో. యేసు ప్రభువే, యేసు నమ్మాలు, వాక్య నమ్మాలు, ప్రార్థన ఉండాలి, ప్రభుత్వం ఉంటే నా దేవుడిని కూడా ఆదరించడం కాక. ప్రార్థన చేసుకుని మిగిలిన భాగాన్ని ప్రార్థిద్దాం. మా తండ్రి నీ పాదములో పొందిన పరిశుద్ధమైన దేవాలయం చేస్తున్నారు. ఈ రాత్రి కాలమయ్యా మీరు మాతో మాట్లాడారు. నేను సియోనుని నివాసం కోరుకున్నాను అని చెప్పాడు. ఎందుకయ్యా సియోనుని కోరుకున్నావంటే ఒకటి దాన్ని బాగు చేయాలని అని చెప్పాడు. నువ్వు బాగు చేయగలరి, ఎప్పటికీ బలహీనులు కాలేవు తప్ప. ఎవరు బాగు చేస్తే, ఏ దేశాన్ని బాగు చేస్తే, ఏ కుటుంబాన్ని బాగు చేస్తే, ఏ సంఘాన్ని బాగు చేస్తే, ఏ విశ్వాసాన్ని బాగు చేస్తే మరి ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభువా. అందుకే మమ్మల్ని కూడా అయ్యా బాగు చేయ్యా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఎందుకు కోరుకున్నామంటే నేను దాన్ని ఆదరిస్తాను, ఆదరిస్తున్నా చెప్పయ్యా. నీ ఆధారం
ఆదరణ మాకు తెచ్చుకుంటున్నాం తండ్రి. రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి, దీవించండి, దీవికరంగా మార్చండి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘ ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ వేరు కావాలో, ఏ సహాయంలో సమస్త నుంచి కాపాడు సాగు కొడుకోమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.